హాయ్ ఫ్రెండ్స్, ప్రియా వ్లాగ్స్ కడప యూట్యూబ్ ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ బెండకాయలు తీసుకొని ఆనియన్స్ తీసుకోవాలి. నేను 2 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ వేయాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వేసి వేయించుకోవాలి. ఫస్ట్ ఇలా వేయించుకోవాలి, ఎందుకంటే మనకి గుజ్జు రాదు అండి. ఫస్ట్ ఇలా వేయించుకుంటే ఓన్లీ ఆయిల్ అండ్ లేడీస్ కింద వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా మనకి కొంచెం వేగాయి అని అనిపిస్తుంది. కొంచెం చూసుకొని వేరే ప్యాన్లోకి తీసుకోవాలి. గిన్నెలోకి వేసుకున్నాం. అదే ప్యాన్ పెట్టి మళ్ళీ ఆయిల్ వేయాలండి. తర్వాత వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను కరివేపాకు ప్రతి దాంట్లో వేస్తాను, నాకు ఇష్టము, స్మెల్ బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాస్త వేపుకోవాలి ఆనియన్స్. కాస్త పసుపు వేసుకోవాలి, కాస్త కారం, కొంచెం చాలండి, మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి, అవి కారం పసుపు కలిసేలాగా. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయ వేసేద్దాం. మళ్ళీ అదంతా కలుపుకోవాలండి మొత్తము. కాస్త సాల్ట్ వేసేయాలి. నేను అప్పుడు వేయలేదు, ఎందుకు ఇప్పుడు వేసానండి, మీ ఇష్టం. మామూలుగా సింగిల్గా ఫ్రై చేసేటప్పుడైనా వేసుకోవచ్చు.
ఫస్ట్ వేపుకున్నాం కదండి, అలా అయినా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలండి, వేగాయా లేదా అని చూసుకుంటూ. ఇంకా కొంచెం వేగాలండి, అందుకే నేను మళ్ళీ మూత వేస్తున్నాను. ఇప్పుడు చపాతీకి రెసిపీ చూద్దాం. ఫస్ట్ జల్లించి పెట్టుకున్న చపాతీ పిండి తీసుకొని ఆ తర్వాత ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేయడం వల్ల మనకి స్మూత్గా వస్తాయి చపాతీలు. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దాంట్లోనే అప్పుడే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి సరిపడా. ఆ తర్వాత వాటర్ వేసి కలుపుకుందాం. ఇలా చూసుకుంటూ కలుపుకున్న వాళ్ళని ఇలా నాకు వేగాయి. చూస్తూ కలుపుకుంటున్నాను. మనం మిక్సీ పట్టుకున్న పట్నాల పప్పు పొడి చేసుకొని వేసుకోవాలండి. ఇలా చేసుకొని బాగుంటుంది ఫ్రై. ఇలా చూసుకుంటూ కలుపుకుంటున్నాను. అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. దింపుకుని వేసాను. ఇలా చపాతీకి ఆయిల్ వేసి మళ్ళీ రఫ్గా రుబ్బుకోవాలండి. మళ్ళీ మడతేసి మళ్ళీ రుబ్బితే మళ్ళీ స్మూత్గా ఇంకా చాలా బాగుంటుంది చపాతీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి చపాతీ అండ్ లేడీస్ ఫింగర్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాగా స్మూత్గా వస్తాయి ఇలా చేసుకుంటే. ఇలా రుబ్బుకొని అంతే ఫ్రెండ్స్. రుబ్బుకొని ఇలా కాల్చుకుంటే స్మూత్గా వస్తాయి. అంటే లేడీస్ ఫింగర్ కాంబినేషన్ బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.
ఓకే ఫ్రెండ్స్.